థ్యాంక్ యూ సుమ గారు. అందరికీ హాయ్ అండి. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఐ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ సేయింగ్ ఐ వాంట్ టు గివ్ అ బిగ్ హగ్ టు ఆల్ ద భూమాస్ అవుట్ దేర్, ఆల్ ద దుర్గాస్ అవుట్ దేర్, ఆల్ ద అమ్మగారుస్ అవుట్ దేర్. చాలా పెద్ద 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 హగ్ అండి మీకు అందరికీ. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంటే, ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి, ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేం జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది. అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు, దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు. అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించేది అంటే, నా వల్ల ఇవన్నీ జరుగుతుంది, దిస్ ఈజ్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది. కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమవుతుండే అంటే, ఒక మ్యాన్, ఒక అబ్బాయి అమ్మాయిల ఎమోషన్ ఎలా తెలుసుకున్నారు అంటే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించేది. షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే, ఒక 30-40 minutes షూటింగ్ ఆపేయాల్సి, లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్. సో ఈరోజు రిలీజ్ అయ్యి అందరూ ఫిల్మ్ చూస్తున్నారంటే, ఒక్కసారికి ఒక సైడ్లో చాలా 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 ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంకొక సైడ్లో చాలా బాధ అనిపిస్తుందండి. అంటే మన వరల్డ్లో ఇంత బాధ ఉందని తెలుస్తుంది. అంటే అందరూ వాళ్ళ స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది కదా, నేను ఏం చేయొచ్చు, నన్ను ఎలా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవ్వట్లేదండి. కానీ ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్, లైక్ అందరూ ఫిల్మ్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో అందుకే చెప్తున్నా, మీరందరికీ ఒక పెద్ద 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 వార్మ్ హగ్ అండి. నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఈ ఫిల్మ్ ద్వారా మీకందరికీ I hope you feel seen, I hope you feel heard, I hope you feel respected, I hope you feel loved, healed and liberated andi, because that's the only thing I can do. And I'm so happy to be a medium. అంటే రాహుల్ని నమ్ముతూ, అంటే జనరలీ మనము ఎమోషన్స్ ఎంత ఓపెన్ అవ్వాలి, ఎంత చూపించాలి అంటే కూడా యాక్టర్స్లా పర్ఫామ్ చేస్తాం. కానీ మొదటిసారి ఒక డైరెక్టర్కి నేను మొత్తం సరెండర్ అయిపోయి, నా మనసులో, నా సోల్లో ఏముంది అది చూపించినానండి. అండ్ యు నో వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్, మీరెవరూ సైడ్ లైన్ చేయలేదు, మీరందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే మన ఇంటెన్షన్ ఏముందో మీరు అర్థం చేసుకుంటున్నారు, మీరు కనెక్ట్ అవుతున్నారు. అదే నాకు పెద్ద అవార్డు అండి. ఈ అవార్డ్స్ తెలియదు కానీ, నేషనల్ అవార్డు, ఈ అవార్డు, ఆ అవార్డు ఏం తెలియదు, కానీ మీరందరూ అది ఫీల్ అవుతున్నారు కదా, అది చాలు. అదండి, అది నాకు చాలా చాలా అంటే కనెక్ట్ అయిపోయినా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఇలాంటి స్టోరీ ప్రొడ్యూసర్స్ నమ్ముతూ డబ్బులు పెట్టి మన స్టోరీ ఎలా చూపించాలో కాన్ఫిడెన్స్ ఇచ్చి అంటే లిబర్టీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ విద్యా మ్యామ్, ధీరజ్ సార్, గీతాజ్ ప్రెజెంట్ చేస్తున్నారంటే అది పెద్ద విషయమే. సో థ్యాంక్ యూ సో మచ్ గీతాజ్. రాహుల్, I just love you, man. And I think
a lot of women, men, everyone are loving you today, and I can't tell you how proud of you I am for not changing the story to hit the norms. మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడే you stood up for it, and people are watching it today, so I can't tell you how proud I am of you. Deekshit, I think you're a green forest. అంటే I think every woman deserves a man like Deekshit, not Vikram, but Deekshit. Because he's come to the film, he's done the film, so I don't think anyone can tell you what kind of a gem Deekshit is. So, Deekshit, proud of you. And Rohini ma'am, oh my God. Rohini ma'am చెప్పినట్టు మనము షూట్ టైంలో అంత ఏం మాట్లాడలేము కానీ ఆ ఇంపాక్ట్ కళ్ళతో మాట్లాడి ఆ ఇంపాక్ట్ ఉండిపోయింది. సో ఐ థింక్ ఐ స్పోక్ million words. I love you. I'm so grateful that I got to do this with you. And hey Shyam sir, I keep telling Andy, music is a USB for a film. And ఇప్పుడే చెప్తున్నా రాహుల్కి that music is a therapy that we all need. So Hesham sir, Prashant sir, you sir, thank you so much for everything, I swear. And our whole friend gang, thank you guys. Such good work, so lovely, and thank you so much for your hard work. Thank you, and Sai sir, SKN sir, you have left me a message, so thank you for that. And I feel what you mean, and we got to work together. And last but not least, Vijay. Viju, you've been a part of this film since the beginning, and ee roju release avutundi, and you're a part of the success of the film. Nakaithe you've been a part of this whole journey so personally, and I don't know, I just can hope that everyone has a Vijay Deverakonda in their lives, because that's a blessing. Thank you.